హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లాస్ట్ ఇయర్ ఒక స్ప్రే పెట్టానండి. నేను తయారు చేసిన స్ప్రే అది కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నాను. ఏంటంటే దానికి స్టాపర్ అనేది అప్పుడు నేను పెట్టలేదు. ఇప్పుడు నేను ఆ స్టాపర్ అనేది దీనికి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి. వాళ్ళు బయట స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని ఇవి ఎలా పెట్టాలి అనేది నాకు వీడియో కాల్స్ అలా చేస్తున్నారు. అందుకని నేను ఇది అప్గ్రేడ్ చేసుకుంటూ అది ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా మీకు వీడియో మొత్తం పెడతానండి. అలాగే ఇది ఎవరైతే మీరు ముందు స్ప్రే చేసుకున్నారో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనము ఒక లైన్గా ఉన్నాయనుకోండి, మనం స్ప్రే చేసుకుంటా పోతే సరిపోతుంది. మనకు ఎప్పుడైతే మన కింద ఉంటాయి కదండి మనకు భూమిలో, అప్పుడు మన టెర్రస్ గార్డెన్లో పైన కూడా ఉంటాయి కదా, అక్కడిక్కడి చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏవైతే మొక్కలు దూరంగా ఉంటాయి కదా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఈ స్ప్రేకు ఈ స్టాపర్ అనేది పెడుతున్నానండి. ఈ స్టాపర్ పెట్టిన తర్వాత మనము హై ప్రెజర్ స్విచ్ అనేది ఒకటి పెట్టాలండి. ఎందుకంటే మనం ఇది ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో ఆ మోటార్ కూడా మనకు బంద్ అనేది కావాలి. ఇది బంద్ అయినప్పుడు ఆ మోటార్ బంద్ కాలేదనుకోండి, మనకు మోటార్ అనేది ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను ఈ హై ప్రెజర్ స్విచ్ అనేది ఒకటి సెట్ చేశాను. ఇప్పుడు ఈ హై ప్రెజర్ స్విచ్ని మనం ఎలా ఫిట్ చేసుకోవాలి, ఈ స్టాపర్ను మనం ఎలా పెట్టుకోవాలి అనేది మీకు చాలా క్లియర్గా నేను వీడియో పెడతాను. మీరు చూడండి. ఇలాంటి స్ప్రే మీరు కూడా అందరు తయారు చేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి, మంచి క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే ఇది ఏ కంపెనీ తయారు చేసింది కాదండి, ఎక్కడ కూడా మీకు దొరకదు. మనమే ఆ స్పేర్ పార్ట్స్ తెచ్చుకొని మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు ఏమేమి స్పేర్ పార్ట్స్ కావాలంటే చూడండి, మనకు ఫస్ట్ ఒక బూస్టర్ పంప్ అనేది కావాలండి. ఇది 24 volts DC ఉంటుంది. అది 100 GPD పంప్ అండి. ఇది బూస్టర్ పంప్ అంటారు. ఇలాంటి పంపు మనకు ఒకటి కావాలి. తర్వాత మనకు SMPS అని ఉంటుందండి. ఇది స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటారు. ఈ SMPS అనేది మనకు ఇది కూడా 24 volts DC ఉంటుందండి. ఇలాంటిది ఒకటి మనకు కావాలి. తర్వాత మనకు ఇలాంటి బాక్స్ ఒకటి మనకు కావాలండి. ఎందుకంటే ఇవన్నీ మనం దీంతో సెట్ చేసి పెట్టుకొని ఇక్కడ మనం 2 కనెక్టర్స్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఆ లోపల మనం ఓపెన్ చేసి మళ్ళీ మనం ఆ పైపులు పెట్టుకోకుండా ఇన్లెట్ అవుట్లెట్ అనేది మనం ఇట్లా బయట 2 పెట్టుకున్నామంటే మనం పైపులు అనేది ఈజీగా పెట్టుకోవచ్చండి. మనకు కొన్ని కనెక్టర్స్ అనేది అవసరం ఉంటుందండి. ఆ ఏమేమి కనెక్టర్స్ అంటే మనకు మోటార్ కనెక్టర్స్ అనేది మనం ఒక 2 కావాలండి. చూడండి, ఈ 2 మోటార్ కనెక్టర్సు. తర్వాత ఈ నాజులు అనేది ఒకటి కావాలండి. ఈ నాజులు 1/4 ఇంచ్ నా సైజ్ అండి. ఈ నాజులు ఇవన్నీ మన ఏ పార్ట్స్ కూడా 1/4 సైజులో ఉంటాయండి. తర్వాత ఈ ట్యాంక్ కనెక్టర్స్ అండి. ఇవి ఏదైతే మనం లిక్విడ్స్ కలుపుకుంటాం కదా, దానికి ఆ బకెట్ కానీ ఏదైనా కూడా కింద మనం హోల్ చేసి దానికి ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ బాక్స్ కూడా ఆ కనెక్టర్స్ అనేది మనం పెట్టుకోవచ్చండి. తర్వాత ఈ స్ప్రే కనెక్టర్ అండి. మనం ఏదైతే మనము ఇన్లెట్ ఇస్తాం కదా మన హ్యాండిల్ దగ్గర, అక్కడ మనము ఈ స్ప్రే కనెక్టర్ అనేది ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలాంటి ఒక 2-3 కనెక్టర్స్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఏదైనా మన పైపు కట్ అయిందనుకోండి, ఇది మనం జాయింట్ చేయడం కోసము మనము ఈ 2 సైడ్ కనెక్టర్స్ అంటారండి. ఈ కనెక్టర్స్ అనేది మీరు కంపల్సరీ ఒక 2-3 పెట్టుకోండి. ఇవి మనకు కావాల్సిన మెటీరియల్స్ అండి. ఇప్పుడు మనము ఈ బాక్స్ ఉంది కదండి, ఈ బాక్స్కి మనము ఈ 2 కనెక్టర్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇంకోటి చూడండి, ఇక్కడ ఒక గ్రూ మాదిరి మీరు కటింగ్ చేసుకోండి. ఏదైనా వేడి చేసి స్క్రూ డ్రైవర్ పెడితే మనకు వస్తుంది. ఎందుకంటే మనము ఈ వైర్ ఉంటుంది కదండి, వైర్ మనం బయట పెట్టుకొని మూత అనేది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ 2 కనెక్టర్స్ అనేది మనం పెట్టుకోవాలండి. ఒకటి మనకు ఇన్లెట్ ఉంటుంది, ఇంకోటి మనకు అవుట్లెట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఈ పైపు మనము ప్రతిసారి లోపల ఆ మోటార్కి మనం పెట్టకుండా ఆ మోటార్ ఈ బయటనే మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఈజీగా ఉంటుందండి. అందుకని మీరు ఈ 2 కనెక్టర్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ మోటార్ కనెక్టర్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలండి. ఇవి 2 మోటార్ కనెక్టర్స్ ఉంటాయి కదా, ఇవి మనకు టెఫ్లాన్ టేప్ వేసుకోవాలండి. టెఫ్లాన్ టేప్ ఉంటుంది కదా, అలాంటి టెఫ్లాన్ టేప్ వేసుకున్నాం అనుకోండి మనకు లీకేజ్ కాకుండా ఉంటాయి. అందుకని మీరు టెఫ్లాన్ టేప్ వేసుకొని ఈ 2 కనెక్టర్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనము ఈ అడాప్టర్ ఉంది కదండి ఎస్ఎంపిఎస్, ఈ ఎస్ఎంపిఎస్కు మన కనెక్షన్ అనేది ఇవ్వాలి. చూడండి, ఈ కనెక్షన్ మనకు 2 వైర్స్ ఉన్నాయి కదా, అవి అటు ఇటు ఎటైనా కూడా మనం ఫిట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది డీసీ మోటార్ కాబట్టి మనకు పేసు న్యూట్రల్ అనేది ఏముండదు. మనము అటు ఈ వైర్ ఇటు, ఇటు వైర్ అటు ఎటైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. మనకు ఇలాంటి పైప్ అనేది ఒకటి మనం తీసుకోవాలండి. ఇది 1/4 ఇంచి 6 mm పైపు. ఇది మనము మన గార్డెన్ ఎంత అయితే ఉందో అంతవరకు మనం ఈ పైప్ పెట్టుకోవచ్చండి. ఇది 100 feet వరకు మనకు ఇది పైప్ అనేది మన గార్డెన్లో పెట్టుకోవచ్చండి. చూడండి, మనం ఈ పైప్ పెట్టేటప్పుడు ఖాళీ ప్రెస్సింగ్ అనేది ఉంటుందండి. ఆ ప్రెస్సింగ్ చేసిన తర్వాత మనం ఎంత గుంజినా కూడా రాదు. చిన్న లాక్ ఉంటుంది చూడండి, ఆ లాక్ గోర్తో పట్టుకొని మనము గుంజామనుకోండి, అప్పుడు మనకు అది బయటకు వస్తుంది. లేకపోతే మనకు అది ఇరిగిపోతుందే కానీ రాదండి. పెట్టేటప్పుడు మాత్రం ఖాళీ ప్రెస్సింగే ఉంటుంది. ఇది ఒక్కటి మీరు చూసుకోండి. ఇది స్ప్రే గన్ ఉంది కదండి, ఈ స్ప్రే గన్నుకు మనము ఏదైతే హ్యాండిల్ సైడ్ ఉంటుంది కదా, మనం పట్టుకునే సైడ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఇన్లెట్ అనేది మనం పెట్టుకోవాలి. ఆ కనెక్టర్ మనం ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్ప్రే నాజుల్ ఉంది కదండి, ఇది ఫిట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ నాజుల్ ఏదన్నా మీకు జామ్ అయిందనుకోండి, దాంతో చెత్త ఎలాంటిది వచ్చిందనుకోండి, ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఆ చిన్న నట్టు ఉంది చూడండి, ఆ నట్టును మనం ఓపెన్ చేసి అది క్లీన్ చేసుకొని మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు అండి. ఈ నాజుల్ అనేది ఖరాబ్ అంటూ ఏది ఉండదండి, ఖాళీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి మెయిన్గా మీరు ఈ లిక్విడ్ కలుపుకుంటారు కదండి, ఆ కలుపుకుంటప్పుడు మీరు ఏ చెత్త లేకుండా మీరు మంచిగా జల్లి పట్టుకోవాలండి. ఇది మనము ఆ చెత్త రాకుండా ఎంత మంచిగా మనం చూసుకుంటే మనకు అన్ని రోజులు ఈ స్ప్రే అనేది మనకు వస్తుందండి. ఇది మాత్రం మీరు కంపల్సరీ చూసుకోవాలి. ఇది మనకు ఒక స్టాపర్ ఉంటుంది కదా, ఇది ఒక వాల్ ఉంటుంది. ఈ వాల్ అనేది మనం ఒకటి ఫిట్ చేసుకోవాలి. అలాగే మనము ఒక హై ప్రెజర్ స్విచ్ అనేది మనకు ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఈ వాల్ ఎప్పుడైతే మనం బంద్ చేస్తామో ఆ మోటార్ అనేది మనకు బంద్ కావాలండి. ఈ హై ప్రెజర్ స్విచ్ మనం ఫిట్ చేసామనుకోండి, ఆ ప్రెజర్కు మనకు ఆ మోటార్ అనేది మనకు బంద్ అవుతుంది. ఆ మోటార్ అవుట్లెట్లో ఆ పైప్ అనేది మనం కట్ చేసి ఇది మనం ఫిట్ చేయాలండి. ఇది మనము ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఏముండదండి, అది అటు ఇటు ఎటైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రెస్ ఫిట్టింగే ఉంటుందండి. ఇది మనం ఫిట్ చేసేది ఏముండదు, ఖాళీ ప్రెస్ చేయడమే ఇది. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు అండి. నా నెంబర్ ఈ వీడియో కింద పెడతాను. మీరు ఒకవేళ మీరు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గినా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను మీకు ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు మనము ఈ కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే, చూడండి, ఏదైతే మనము ఆ ఎస్ఎంపిఎస్ నుంచి మోటార్కి వెళ్ళింది కదండి, ఆ వైర్లు, వాటిల్లో ఒక్క వైర్ అనేది మీరు తీసుకోండి. ఒక్క వైర్ మీరు తీసుకొని ఆ వైరు ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఒక వైరు ఒకదానికి ఇవ్వండి, ఆ మోటార్ నుంచి వచ్చిన వైరు ఒకదానికి ఇవ్వండి. సేమ్ స్విచ్కి ఎలా కనెక్షన్ ఇచ్చామో అలాగే ఇవ్వాలండి. అంతే, ఇది పెద్దగా ఏం లేదండి. ఇది అటు ఇటు ఎటైనా ఇచ్చుకోవచ్చు అండి, ఏ వైర్ అయినా ఇచ్చుకోవచ్చు మనము. అది ఈ వైరు ప్రెస్ న్యూట్రల్ అనేది ఏం లేదు కాబట్టి ఎస్ఎంపిఎస్కి ఒక కనెక్షన్ ఇవ్వండి, మోటార్కి ఒక కనెక్షన్ ఇవ్వండి. ఇంకొకటి ఎస్ఎంపిఎస్ నుంచి ఒక వైర్ వస్తుంది కదా, మోటార్ నుంచి ఒక వైర్ వస్తుంది కదా, అది కామన్గా ఉంటుందండి. దాన్ని ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మనము ఈ ఆల్రెడీ మనం కనెక్టర్ పెట్టుకున్నాం కదండి, ఆ కనెక్టర్ అనేది ఇప్పుడు మనకు అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఈ స్ప్రే గన్ ఉంది కదండి, గన్కు మనకు ఆ వాల్ ఉంటుంది కదా, వాల్కు డైరెక్ట్గా మనకు కనెక్ట్ అయిపోతుంది. ఆ థ్రెడ్డింగ్ ఉంటుంది, ఆ థ్రెడ్డింగ్లో మనం ఫిట్ చేసుకుంటే డైరెక్ట్ సరిపోతుందండి. ఇంకో సైడ్ ఉంది కదండి, ఇంకో సైడ్లో మనకు ఒక కనెక్టర్ ఉంటుంది కదా, ఆ కనెక్టరు ఆ పైపుకు మనము ఆ స్ప్రే నుంచి వచ్చిన పైపుకు మనము ఆ ప్రెస్ ఫిట్టింగ్ ఉంటుంది, అది చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, మనము ఇది కంటిన్యూ కూడా మనం పెట్టుకోవచ్చండి. ఆ బ్యాక్ సైడ్ చిన్న బటన్ ఉంటుందండి, అది మన కిందికి ప్రెస్ చేసామనుకోండి, మనకు ఆ స్ప్రే అనేది కంటిన్యూగా వస్తుంది. ఎప్పుడైతే మనం అది తీసేసామో మళ్ళీ మనకు అది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇలా కూడా మనము ఇది చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి బకెట్ మనం ఒకటి తీసుకోవాలండి. మీ గార్డెన్కి ఎంతైతే సరిపోతుందో, 10 లీటర్సా, 5 లీటర్సా, 20 లీటర్సా,
50 లీటర్సా ఎంతైనా కూడా మనం టబ్ అనేది మనం పెట్టుకోవచ్చండి. ఈ స్ప్రే మెయిన్గా ఏంటంటే ఇది 5 లీటర్స్ 10 లీటర్స్ కెపాసిటీ అనేది ఏముండదండి. మనం 100 లీటర్లు కానీ 200 లీటర్లు అయినా కూడా మనం వాటర్ అనేది మనం పోసి పెట్టుకోవాలి. ఇలాంటి కనెక్టర్ ఒకటి మనం కింద పెట్టుకొని ఆ మోటార్ మనం పక్కన పెట్టుకుంటాం కదండి, అది మోటార్ ఎప్పటికి కూడా మనం హైట్లో పెట్టుకోవద్దండి, ఒకే లెవెల్లో పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే పైన 2 ఒకే లెవెల్లో పెట్టుకోండి, కింద పెట్టుకున్న 2 ఒకే లెవెల్లో పెట్టుకోండి. ఇంకోటి మెయిన్గా ఆ పైప్ అనేది మీరు ఎక్కువ అనేది తీసుకోవద్దండి. అది ఎంత అయితే మన బకెట్ నుంచి ఉందో అంతవరకే 1 మీటర్ లోపలే తీసుకోండి. చాలామంది ఇదే ప్రాబ్లం చేస్తున్నారండి. ఒక 2 మీటర్లు 3 మీటర్లు తీసుకొని అది సకింగ్ చేస్తలేదని నాకు ఫోన్లు చేస్తున్నారు. అలా ఇది సకింగ్ మోటార్ అనేది మెయిన్ కాదండి. ఇదేంటంటే ఇది ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుందండి. మనకు ఒక 20 మీటర్లు 30 మీటర్ల వరకు కూడా మనకు ఆ ప్రెజర్ అనేది మనకు డ్రాప్ అనేది ఉండదు. ఇది మనకు 100 ఫీట్ వరకు మనకు ప్రెజర్ అనేది సేమ్ ప్రెజర్ అనేది పోతుంది. ఇది బూస్టర్ పంప్ కాబట్టి ప్రెజర్ అనేది మనకు ఎక్కువ వస్తుందండి. అందుకని మీరు ఈ లెంత్ అనేది మీరు మ్యాక్సిమం తగ్గించుకొని పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మనము ఇది ఆన్ చేసి ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాము. ఈ స్ప్రే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అందరు చేసుకోండి. ఎవరైతే మీరు చేసుకోలేకపోతే కింద నా కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతానండి. మా పిల్లలు ఇది చేసి చాలామందికి పంపిస్తున్నారు. మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నా నెంబర్కి మీరు చేయండి, నేను వాళ్ళకి చెప్పి మీకు పంపిస్తాను. సేమ్ వాళ్ళు బాక్స్ ఇలా తయారు చేసి అందరికి పంపిస్తున్నారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.